ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అనే లెసన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏదైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉన్నదో దాంట్లో భాగంగా సో ఇప్పుడు ఏంటంటే ఒక పోల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కమ్యూనిటీలో. అంటే డ్రాఫ్ట్ కాపీస్లో ఉన్నది కూడా చెప్పాలా వద్దా అని. సో చాలామంది చెప్పాలి అని అడిగారు కాబట్టి సో ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ టాపిక్ మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. సో ఆ టాపిక్ అనేది ఓన్లీ ఫస్ట్ అంటే ఏదైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉన్నదో అందులోనే ఎక్కువ మ్యాటర్ అనేది ఉన్నది, ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది కూడా అందులోనే ఉన్నది. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ కదా. సో ఆ టాపిక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నది. ఇప్పుడున్న మనకి కంటెంట్ చూసారు కదా, ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి టెక్స్ట్ బుక్ అనేది ఉన్నదో సో అందులో భాగంగా అంటే సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా. సో ఆ టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ లెసన్లోనే ఇక్కడ చూసారా, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ప్రైమరీ లెవెల్, అప్పర్ ప్రైమరీ లెవెల్. సో ఈ విధంగా మనకి ఈ టాపిక్ అనేది ఫస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ని ఇవాళ అయితే మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేసేయండి, అండ్ దాని ద్వారా మన వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువ మందికి అయితే వెళ్తాయి. సో అయితే ఈ లెసన్ నేమ్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ అనే టైటిల్తో మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనకి ఈ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ గురించి, అలాగే ఎన్సిఎఫ్ వీటన్నింటి గురించి కూడా ఇందులో మనకి డిస్కస్ చేయడం జరిగింది. సో చూసేద్దాం. సో ఇక్కడ చూస్తే స్టార్టింగ్ మనకి ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నోబడీ స్పెషల్ ప్రాపర్టీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎవరి యొక్క ఆస్తి కాదు. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఇమాజినేషన్, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. సో ఇంగ్లీష్ అనేది ఒక ఇమాజినేషన్ అనమాట, ఇమాజినేషన్. అలాగే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. దీన్ని చెప్పిన వారు ఎవరు అంటే డెరెక్ వాల్కోట్ అనే అతను ఈ యొక్క కొటేషన్ని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్లో కనుక చూస్తే లాంగ్వేజ్ ఈజ్ ఏ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్టింగ్ వెర్బ్. సో చాలామందికి కొంచెం డౌట్ రావచ్చు, అంటే ఏదైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉన్నదో దాంట్లో మనం చదువుతుంటేనే ఈజీగా అర్థమైపోయేలా ఉంటుంది. ఈ డ్రాఫ్ట్ కాపీస్లో కనుక చూసుకుంటే కొంచెం టిపికల్గా ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ లేకపోతే లాంగ్వేజ్ కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు 1-2 సార్లు చదివినట్టయితే ఇది అర్థమైపోతుంది. సో చూద్దాం. A language is a medium of communication and interacting verbally in our day-to-day life situation in family and society. సో లాంగ్వేజ్ అనేది ఏంటి అంటే మనం ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతాం కదా. సో కమ్యూనికేషన్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకో. సో ఈ విధమైన కమ్యూనికేషన్కి ఒక సాధనంగా ఇంగ్లీష్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే మనం నోటి మాటలతో, ఇక్కడ వెర్బల్లీ మీన్స్ నోటి మాటలు అని అర్థం. సో రోజు మాట్లాడుకునే నోటి మాటలు, అలాగే సొసైటీతో మనం చేసే సంప్రదింపులు, వీటన్నింటికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక సాధనంగా ఉంటుంది. బట్ ఇన్ ఇండియా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అలా ఉండదు. మరి ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మదర్ టంగ్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఏ విధంగా అంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇన్ ఇండియా ఇంగ్లీష్ ఈజ్ స్టడీడ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. సో ఇండియాలో చాలా స్కూల్స్లో ఇంగ్లీష్ అనేది ఒక సెకండ్ లాంగ్వేజ్ కింద, ద్వితీయ భాషగా స్కూల్స్లో చెప్పబడుతుంది అనమాట. సమ్వేర్ ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం ఇంగ్లీష్ అనేది ఒక ఫారెన్ లాంగ్వేజ్ కిందనే పరిగణించబడుతుంది. ఇంగ్లీష్ హెల్డ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక అత్యున్నత స్థాయిలో ఉండేది. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్స్ ఇంపార్టెన్స్ స్టిల్ కంటిన్యూస్ టు బీ మోర్ ఆర్ లెస్ ది సేమ్. సో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇంగ్లీష్ అనేది సేమ్ ప్లేస్ని ఆక్యుపై చేసిందనమాట. దాని లెవెల్ అనేది తగ్గలేదు, పెరగలేదు, అలానే ఉన్నది. ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో చాలా పాయింట్స్ అనేవి మనకి ఓల్డ్ అనేది రిలేటెడ్గానే ఉంటాయి, కాకపోతే కొన్ని విషయాలు అనేవి మారుతాయి. సో వాటిని మనం గ్రహించాలన్నమాట.
సో ఇంగ్లీష్ అనేది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక బోధన మాధ్యమంగా చాలా యూనివర్సిటీస్లో ఉన్నది. ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లింగ్వా ఫ్రాంకా ఆర్ వెహిక్యులర్ లాంగ్వేజ్. ఇక్కడ లింగ్వా ఫ్రాంకా అంటే మనకు తెలుసు కదా, లింక్ లాంగ్వేజ్ అనొచ్చు. సో ప్రతి దానికి కూడా ఒక మార్గదర్శకంగా అనమాట. వెహిక్యులర్ లాంగ్వేజ్ మీన్స్ సో అది కూడా సేమ్ లింక్ లాంగ్వేజ్ అనే అర్థం వస్తుంది. సో ప్రతిది అంటే దేని నుంచి ట్రేడ్ నుంచి కానీ లేకపోతే మీడియా కానీ సమ్వేర్ ఏదైనా కూడా కానీ మనకి ఇంగ్లీష్తోనే లింక్ అయి ఉంటుందన్నమాట చాలా చోట్ల. సపోజ్ మీరు ఒక వేరే స్టేట్కి వెళ్ళారనుకోండి, అక్కడ హిందీ మాట్లాడుతున్నారు, మీకు తెలుగు మాత్రమే వచ్చు. సో అక్కడ మీరు తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు హిందీలో చెప్తే మీకు అర్థం కాదు. సో అక్కడ ఒక లింక్ లాంగ్వేజ్ కింద ఏది పనికొస్తుంది అంటే ఇంగ్లీష్. సో ఎక్కడైనా ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ ఆఫ్ మీడియం ఇన్స్ట్రక్షన్. సో ఇవన్నీ అనమాట వీటన్నిటిగా కూడా పనిచేస్తుంది కాబట్టి దీన్ని లింగ్వా ఫ్రాంక్వా ఆర్ వెహిక్యులర్ లాంగ్వేజ్ అని అంటారు. డ్యూ టు గ్లోబలైజేషన్ వన్ హ్యాస్ టు నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఈ జరుగుతున్న ప్రపంచీకరణలో టెక్నాలజీ అనేది డెవలప్ అవుతున్న భాగంగా ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా ఉపయోగపడుతున్న లాంగ్వేజ్ కింద చెప్పొచ్చు. ఇన్ ఇండియా ఇట్స్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ స్కూల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై వన్ ఎయిమ్, దట్ ఈస్ ద యూటిలిటేరియన్ ఎయిమ్. సో స్కూల్స్లో ఇండియాలో స్కూల్స్లో దీన్ని బోధించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అది ఒక ప్రయోజనకారిగా ఉండాలి పిల్లలకి. సో అదొక హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో అనమాట. దిస్ ఎయిమ్ కెన్ బి అచీవ్డ్ బై అక్వైరింగ్ ప్రాక్టికల్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. సో ఇది ఎప్పుడు సాధించబడుతుంది అంటే సపోజ్ ఇప్పుడు ప్రయోజనకారిగా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి, మీకు ఇంగ్లీష్ రాదు. సో మీరు దాన్ని ప్రజెంట్ చేయాలంటే మీకు ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. సో మీకు ఇంగ్లీష్ వస్తే జాబ్ వస్తుంది. సో అక్కడ ఏంటి ఇంగ్లీష్ అనేది మీకు ఒక హెల్ప్ చేస్తున్నట్టే కదా. సో అందుకని ఇక్కడ యూటిలిటేరియన్ ఎయిమ్ అనే ఉద్దేశంతో అన్నారనమాట. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ పైన ఫుల్ పట్టు అనేది సాధించినప్పుడే మీకు అది ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఏ టీచర్ షుడ్ బి ఏ గుడ్ ప్లానర్ అండ్ హీ షుడ్ యూజ్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఫర్ టీచింగ్. సో టీచర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే ఒక గుడ్ ప్లాన్తో ఇంగ్లీష్ని బోధించగలగాలి. అలాగే బోధించే సమయంలో కొన్ని టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలి, మంచి మెథడ్స్. సో ఏది బోధించడానికి ఏ మెథడ్ యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలి. సో ఆ విధంగా ఇంగ్లీష్ టీచర్ అనేవారు ఉండాలన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ థామ్సన్ అండ్ వ్యాట్ రైట్లీ రిమార్క్డ్ దట్ it is necessary that the Indian student should not only understand English when it is spoken or written. సో ఇక్కడ థామ్సన్ అండ్ వ్యాట్ రైట్లీ ఏమంటున్నారంటే ఈ యొక్క ఏవైతే నిర్వచనాలు ఉన్నాయో సో వాటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర రాసుకోండి. ఎందుకంటే ఈ విధంగా చదివినప్పుడు అదొక పారాలో భాగంగానే కనిపిస్తుంది కానీ అదొక నిర్వచనంలో కనిపించట్లేదు కాబట్టి వాటిని ఒక బుక్లో అయితే మీరు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే అంటే ఓన్లీ చెప్పింది లేకపోతే రాసింది అర్థం చేసుకునేలాగే కాకుండా బట్ ఆల్సో హీ ఆర్ షీ షుడ్ హెర్ ఆర్ హిమ్సెల్ఫ్ బీ ఏబుల్ టు స్పీక్ అండ్ రైట్ ఇట్. సో వాళ్ళు ఓన్లీ వినడం లేకపోతే మాట్లాడడం రాయడం వాటిని అండర్స్టాండ్ చేసుకోవడమే కాకుండా అంటే ఎవరైనా టీచర్ చెప్పింది లేకపోతే రాసింది అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళంతట వాళ్ళు మాట్లాడగలగాలి. సో వాళ్ళంతట వాళ్ళు రాయగలగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు. సో అలా ఉండాలి ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే థామ్సన్ అండ్ వ్యాట్ రైట్లే. సో నెక్స్ట్ పారా చూస్తే ఇంగ్లీష్ హ్యాజ్ ఎ ప్రిడామినెంట్ రోల్ ఇన్ కమ్యూనికేటివ్ స్పీర్ ఆఫ్ ద వరల్డ్. సో మొత్తం ఉన్న ఈ సమాజంలో ఏంటంటే మొత్తం వరల్డ్లో ఉన్నట్టే ఇంగ్లీష్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. ప్రిడామినెంట్ మీన్స్ ఒక ముఖ్యమైన. ఇట్ ఈస్ థాట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆల్ ఓవర్ వరల్డ్లోనే ఇది బోధించబడుతుంది. ఇంగ్లీష్ ఎంజాయ్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ రెప్యుటేషన్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ రెప్యుటేషన్ అంటే ఏంటంటే పేరు, కీర్తి. సో ఇంగ్లీష్ అనేది ఒక అత్యున్నత పేరు కీర్తి కలిగిన లాంగ్వేజ్గా ప్రపంచంలోనే ఒక మంచి లాంగ్వేజ్గా పేరు పొందబడింది అనమాట. ఇక్కడ రెప్యుటేషన్ మీన్స్ ఏంటంటే పేరు, కీర్తి. ఇట్ హ్యాస్ ఏ స్పెషల్ ఐడెంటిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగంలోనే ఒక ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. We know it very well that teaching of any subject is a social and cultural activity. సో ఏ సబ్జెక్ట్ బోధించాలన్నా అది మనం సమాజంతో బయట ఉన్న ప్రపంచంతో లింక్ చేసి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు టీచ్ ఎనీ సబ్జెక్ట్ యాజ్ ఇట్ అపియర్స్. సో ఏ సబ్జెక్ట్ కూడా కనిపించినంత ఈజీ అయితే కాదు బోధించడం అనేది. వైల్ టీచింగ్ ఏ టీచర్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్
కీప్ ఇన్ మైండ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో బోధించే టీచర్ అనేవాడు ముందు మనం ఏం బోధిస్తున్నాం, సో ఎందుకు బోధిస్తున్నాం, ఎవరికి బోధిస్తున్నాం, ఇలాంటి లక్ష్యాలన్నీ కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ వీ క్యాన్ సే దట్ టీచింగ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ బికమ్స్ మచ్ ఎఫెక్టివ్ వెన్ ద టీచర్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో తర్వాత మనం ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడైతే టీచింగ్ అనేది చాలా ప్రయోజనకారిగా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు అంటే ప్రభావవంతంగా, ఎఫెక్టివ్ మీన్స్ ప్రభావవంతంగా ఉంటుంది. ఎప్పుడు అంటే టీచర్ ఎప్పుడైతే మనం ఏం బోధిస్తున్నాం, ఎవరికి బోధిస్తున్నాం, ఎలా బోధిస్తున్నాం, ఎందుకు బోధిస్తున్నాం, ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. సో ఈ విషయాలన్నీ తెలుసుకొని టీచర్ వాళ్ళకి బోధిస్తున్నప్పుడు అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. All of us know it very well that the basic principle of teaching is known what we do and only do what we know. సో అందరికీ తెలిసిన ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటి అంటే సో టీచింగ్ యొక్క బోధన యొక్క ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటి అంటే నో వాట్ వీ డూ. సో నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసి ఉండాలి. అండ్ ఓన్లీ డూ వాట్ వీ నో. అండ్ నీకు తెలిసింది మాత్రమే నువ్వు చేయాలి. సో ఇది ముఖ్యమైన ప్రిన్సిపల్ అనమాట బోధనకి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూస్తే టీచింగ్ రిక్వైర్స్ సర్టెన్ డైరెక్షన్స్. బోధన అనేది అంటే టీచింగ్ అనేది కొన్ని డైరెక్షన్స్ని అనుసరించి నడుస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ సక్సెస్ ఆఫ్ టీచింగ్ డిపెండ్స్ ఆన్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. వీటన్నింటిని పక్కన పెడితే సక్సెస్ ఆఫ్ టీచింగ్ యొక్క సక్సెస్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఈ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ పి గురే రైట్స్. సో పి గురే అనే అతను ఏం చెప్పారు అంటే టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి, ఇట్ ఈస్ హైలీ డిజైరబుల్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ వన్ ఈజ్ హోపింగ్ టు అచీవ్. సో ఒక వ్యక్తి ఏం సాధించాలనుకుంటున్నాడు అనేది ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం అన్నమాట. ఇఫ్ దిస్ క్యాన్ బి క్లియర్లీ సీన్, ఒకవేళ అది కనుక ఖచ్చితంగా మనం తెలుసుకున్నట్టయితే దెన్ ద బెస్ట్ వే ఆఫ్ గెటింగ్ టు వర్క్ యూజువల్లీ బికమ్స్ ఎవిడెంట్. సో దానిపైన మనం పనిచేయడానికి ఒక మంచి మార్గం అనేది మనకి దొరుకుతుంది. వీ ఆర్ దేర్ ఫోర్ టు కన్సిడర్ కేర్ఫుల్లీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ వెన్ వీఆర్ టీచింగ్ ఇంగ్లీష్. సో సేమ్ ఈ విధంగానే మనం ఇంగ్లీష్ బోధించినప్పుడు కూడా మనం ఏం సాధించాలి, సో ఎవరిని మనం మంచిగా రూపుదిద్దాలనుకుంటున్నాం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలిసినప్పుడు మన టీచింగ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్పారు, ముందు మనం ఒకరి గురించి అంటే ఒకరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకున్నప్పుడు సో అది కనుక ఖచ్చితంగా తెలిసిందనుకో, సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. సో అతను డాక్టర్ అవ్వాలని అని మనకు తెలిసిందనుకోండి, సో అప్పుడు మనం అతనికి డాక్టర్కి సంబంధించిన గైడెన్స్ కోర్స్ ఇవన్నీ చదివించగలం. అలా కాకుండా అతను ఏం అవ్వాలనుకుంటున్నాడో తెలియకుండా అతను డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మనం వెళ్ళి లా చదివిస్తే అది అవ్వదు కదా, సో ఫుల్ఫిల్ అవ్వదు కదా టీచింగ్ అనేది అక్కడ. సో ఆ విధంగా అనమాట అని ఎవరు చెప్పారు అంటే పి గురే. నెక్స్ట్ చూస్తే some Indian people think that the students in our country should have only passive knowledge of English. సో చాలామంది ఇండియాలో ఏమనుకుంటున్నారంటే ఓన్లీ అంటే నార్మల్గా పైన నాలెడ్జే ఉన్నది ఇంగ్లీష్లో మన స్టూడెంట్స్కి అని చాలామంది అనుకుంటారు. కానీ వితౌట్ ప్రాపర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వీ కెనాట్ మేక్ అవర్ ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో సరైన లక్ష్యాలు అనేవి లేకుండా మనం ఇంగ్లీష్లో సాధించాలి అనుకున్నవి ఎప్పటికీ సాధించలేం. అదర్వైజ్ ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్. దాని తర్వాత అది మనం చేసిన యూజ్ ఉంటుంది అనమాట. ప్రాపర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ హెల్ప్ టు ఎవల్యూట్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్. మనం ఎప్పుడైతే మంచి లక్ష్యాలు అనేవి ఏర్పరచుకుంటామో అవి పిల్లవాడిని మూల్యాంకనం చేయడానికి కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆల్ ద ఫోర్ఫోల్డ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వన్. సో ఇవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి అన్నీ ఇంపార్టెంట్ అయ్యే ఉంటాయి ఈ యొక్క లక్ష్యాలన్నీ కూడా. సో ఇక్కడ ఏవిపి ఎలోయిట్ హ్యాజ్ రైట్లీ సెడ్. సో ఇక్కడ ఏవిపి ఎలోయిట్ అనే అతను ఏం చెప్పారు అంటే ద ఎబిలిటీ టు స్పీక్ అండ్ రైట్ ఇంగ్లీష్ అండ్ ద ఎబిలిటీ టు రీడ్ ఇంగ్లీష్ అండ్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఏంటంటే ద ఎబిలిటీ టు స్పీక్ అండ్ రైట్ ఇంగ్లీష్. సో మనం మాట్లాడడం అలాగే రాయడం ఇంగ్లీష్ అనేది, అండ్ ద ఎబిలిటీ టు రీడ్ ఇంగ్లీష్ చదవడం అనేది, ఇవన్నీ కూడా
సేమ్ అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ని కలిగి ఉంటాయి. ప్రతిదీ అంటే చదవడమే ఇంపార్టెంట్, రాయడమే ఇంపార్టెంట్ అని కాకుండా చదవడం, రాయడం, మాట్లాడడం అన్నీ కూడా ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ని కలిగి ఉంటాయి అని చెప్పిన వారు ఎవరు అంటే ఏవిపి ఎలాయిడ్. అండ్ నెక్స్ట్ ఛాంపియన్స్ నోషన్ ఈజ్ దట్ ఆల్ ఆబ్జెక్టివ్స్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ షుడ్ బి గిఫ్ట్ టు ఈచ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్ ఆబ్జెక్టివ్స్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో ప్రతి ఆబ్జెక్టివ్, ప్రతి లక్ష్యం అనేది కూడా దానికి అంటే దేనికదే ఈక్వల్ ఇంపార్టెన్స్, ప్రతిదీ కూడా సమానంగా ఉంటుందన్నమాట. అండ్ షుడ్ బి గిఫ్ట్ టు ఈచ్, ప్రతిదీ కూడా మనకు ఒక గిఫ్ట్ లాగే ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ హెల్ప్ us హౌ ఏ స్టూడెంట్ షుడ్ స్పెల్ వర్డ్స్ కరెక్ట్లీ. సో మనకి ఈ లక్ష్యాలు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే పిల్లవాడు ఇంగ్లీష్ని ఏ విధంగా చదువుతున్నాడు, సో సరిగ్గా చదువుతున్నాడా లేదా అనే విషయాలు మనకు తెలియజేస్తాయి. అండ్ కరెక్ట్ అండ్ ప్రాపర్ ఆబ్జెక్టివ్స్ వుడ్ నాట్ బి థాట్ బై ఎనీ టీచర్ వితౌట్ నోయింగ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఏమంటున్నారంటే ఒక టీచర్ అనేవారు ఇంగ్లీష్ని బోధిస్తున్నారు. సో ఆమెకి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కనుక తెలియలేదు అనుకోండి, సో ఆమె ఎప్పటికీ కూడా కరెక్ట్గా బోధించలేదన్నమాట. కరెక్ట్గా వాళ్ళు ఏవైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాలు అనేవి అవి ఎప్పటికీ సాధించబడవు. హెన్స్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ విధంగా ఇవన్నీ పరిశీలించినట్టయితే మనకి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఎంత ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తున్నాయో మనకి తెలుస్తుంది. సో ఇదంతా కూడా మనకి చూసారు కదా ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. సో ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు మనకి బేసిక్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఇచ్చారు, చూద్దాం. ఇండియన్ పీపుల్ కన్సిడర్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ స్టడీడ్ కంపల్సరీలీ. సో ఈ ఇంగ్లీష్ అనేది మన ఇండియాలో ఒక సెకండ్ లాంగ్వేజ్ కింద పరిగణిస్తున్నారు. అలాగే దాన్ని ఒక కంపల్సరీగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్గా కూడా పరిగణిస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఏ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇదేంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక ఇంగ్లీష్ మీడియంలా కాకుండా ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మీన్స్ ఫర్ ఎక్వైరింగ్ లాంగ్వేజ్. సో ఇది ఏంటంటే ఒక మాధ్యమంగా కాకుండా ఒక సాధనంగా అన్నమాట. ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి లేకపోతే నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఒక సాధనంగా ఇది పనిచేస్తుంది అని చెప్తున్నారనమాట. సో బేసిక్ ఆబ్జెక్టివ్స్ కనుక చూస్తే టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ది స్టూడెంట్ టీచర్స్ రిగార్డింగ్ వాట్ ద చైల్డ్ అక్వైర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ప్రైమరీ లెవెల్. సో ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ ఏంటంటే స్టూడెంట్ అంటే ఉపాధ్యాయ విద్యార్థికి అనమాట. టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ది స్టూడెంట్ టీచర్స్ రిగార్డింగ్ వాట్ ద చైల్డ్ అక్వైర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రైమరీ లెవెల్. సో ప్రైమరీ లెవెల్ అయిపోయేసరికి పిల్లవాడు ఎలాంటి లక్ష్యాలను సాధించాడు అనేది తెలుసుకొని ఉండాలి. ఎలాంటి సాధించాలి అనే విషయాన్ని ఉపాధ్యాయ విద్యార్థి తెలుసుకొని ఉండాలన్నమాట. టు మేక్ దెమ్ సెన్సిటైజ్ ఆన్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ఎలిమెంటరీ లెవెల్. సో వాళ్ళని ఏంటంటే చేతనంగా ఉంచాలన్నమాట. అంటే ఒక మోషన్లో ఉన్నట్టు ఉంచాలన్నమాట. అంటే ఏదో ఉన్నారు చెప్తున్నారు అని కాకుండా వాళ్ళు చేసే పని మీద వాళ్ళు ఎలాంటి ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ని కలిగి ఉండాలి, వాళ్ళు ఎలాంటి లక్ష్యాలతో బోధించాలి అనే విషయం పైన వాళ్ళకి ఒక ఏమంటారు యాక్టివ్గా ఉండాలన్నమాట. సో పాసివ్గా కాకుండా యాక్టివ్. ఇక్కడ సెన్సిటైజ్ మీన్స్ ఏంటంటే చేతనంగా ఉండడం అని. టు త్రో సమ్ లైట్ ఆన్ ద స్టేట్ ఇనిషియేటివ్స్ ఆన్ ఇంప్రూవింగ్ ది లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అట్ అప్పర్ ప్రైమరీ లెవెల్. సో అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఈ యొక్క లాంగ్వేజ్ అంటే భాషా విద్యను ఇంప్రూవ్ చేయడానికి ఏంటంటే కొన్ని రాష్ట్ర కార్యక్రమాలు ఉంటాయి కదా, సో వాటిపైన ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలన్నమాట. టు ఓవర్వ్యూ ద కరెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అండ్ క్రిటికల్లీ అనలైజ్ దెమ్ ఫర్ రిఫైన్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఈ ఇంగ్లీష్ అనేది బోధిస్తున్నారు కదా, సో ఆ బోధనలో భాగంగా కొన్ని అభ్యాసాలు అనేవి చేయించాలి. సో వాటిని ఇంకా ఎక్కువగా వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని కూడా విశ్లేషించి ఇంకా ఎక్కువగా మెరుగుపరచాలన్నమాట. టు హైలైట్ ద బిలీఫ్స్ అండ్ అస్యూంప్షన్స్ రిగార్డింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ఇండియా. సో అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా ఉపయోగాలు ఏంటి, ఇంగ్లీష్ వల్ల ఈ విధమైన ఉపయోగాలు ఉన్నాయని కొంతమంది కొన్ని నమ్మకాలు నమ్ముతూ ఉంటారు, కొన్ని ఊహలు అనేవి ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా తెలియచేయాలన్నమాట. సో ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇవి అని. అలాగే టు బ్రింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ మల్టీలింగ్వలిజం యాజ్ ఎ రిసోర్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్.
సో మల్టీలింగ్వలిజం మీన్స్ ఏంటంటే బహుభాష అనమాట. అంటే ఇప్పుడు మదర్ టంగ్ అనేది ఉంటుంది, ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మనకి సెకండ్ లాంగ్వేజ్ కింద ఉంది, అలాగే హిందీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సాధనంగా ఇంగ్లీష్ బోధించేటప్పుడు మిగతా లాంగ్వేజెస్ని కూడా ఉపయోగించుకోవాలన్నమాట. టు ట్రైన్ ద స్టూడెంట్ టీచర్ ఆన్ హౌ టు ఆర్గనైజ్ ద ఇంగ్లీష్ క్లాస్ రూమ్ ఎఫెక్టివ్లీ. ముందు ఉపాధ్యాయ విద్యార్థికి ఇంగ్లీష్ క్లాస్ రూమ్ అనేది ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా తయారు చేయాలి, సో ఎలా చూసుకోవాలి అనే విషయాలు అనేవి నేర్పించాలి. సో ముందు మనం చెప్పగలిగే ఉపాధ్యాయుడికి అన్నీ తెలిసి ఉంటే కనుక పిల్లలు అంటే పిల్లల చేత వాళ్ళు సాధించాల్సిన లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయుడు సాధించగలుగుతాడు. ముందు ఉపాధ్యాయుడికి ఇవన్నీ తెలిసి ఉండాలని ఇక్కడ అర్థం. టు మేక్ ద స్టూడెంట్ టీచర్ నో ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిపరేషన్ టు హ్యాండిల్ ది ఇంగ్లీష్ క్లాసెస్. సో అసలు ఇంగ్లీష్ క్లాసెస్ యొక్క ఉపయోగము, అలాగే ఎలా ప్రిపేర్ చేయాలి, క్లాసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలియచేయాలన్నమాట. టు హెల్ప్ ద స్టూడెంట్ టీచర్ గ్రో ప్రొఫెషనల్లీ యాజ్ ఎ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఒక ప్రొఫిషియన్సీ అనేది పొందేలాగా చేయాలి. టు సెన్సిటైజ్ ద స్టూడెంట్ టీచర్ ఆన్ ద చేంజింగ్ రోల్ ఆఫ్ ఎ టీచర్ యాజ్ ఫెసిలిటేటర్. టీచర్ నుంచి ఒక ఫెసిలిటేటర్గా మారడానికి కావలసిన శిక్షణ అనేది అందించాలి. అలాగే టు సెన్సిటైజ్ ద స్టూడెంట్ టీచర్స్ ఆన్ ద ఎర్రర్స్ మేడ్ బై చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్. సో ఏవైతే పిల్లలు ఇంగ్లీష్ క్లాస్లో తప్పులు చేస్తున్నారో, లేకపోతే తప్పులు చదువుతున్నారో, ఈ విషయాలన్నీ కూడా టీచర్ అనేవాళ్ళు గుర్తించగలిగేలాగా ఉండాలి. టు ఎక్విప్ ద స్టూడెంట్ టీచర్ విత్ ద కెపాసిటీ ఆఫ్ అడ్రస్సింగ్ ద ఎర్రర్స్ మేడ్ బై చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్. సో పిల్లలు చేస్తున్న తప్పుల్ని గుర్తించగలిగేలా ఉండాలి. టు సెన్సిటైజ్ ద స్టూడెంట్ టీచర్స్ ఆన్ ద న్యూ paradigm shift occurred in టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ పారాడిగ్మ్ షిఫ్ట్ అంటే ఏంటంటే ఒక నమూనా మార్పు అని అర్థం అనమాట. సో ఇంగ్లీష్ క్లాస్లో ఎలాంటి మార్పులు అనేవి సంభవిస్తున్నాయి, సో ఏంటి అనేవి తెలుసుకోగలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఎవరికి అంటే స్టూడెంట్ టీచర్కి అనమాట. సో స్టూడెంట్ టీచర్కి ఏవేవి తెలిసి ఉండాలి అని అర్థం. ఇక్కడ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇక్కడ ఏంటంటే హియర్ అండ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ NCF 2000 అండ్ 2005. సో NCF 2000 అలాగే 2005 నుంచి తీసుకోబడిన కొన్ని పాయింట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి చూసేద్దాం. సో ఇక్కడ నుంచి మనకి టాపిక్ అనేది ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ మస్ట్ ఎయిమ్ అట్ ఎంకరేజింగ్ ఇండిపెండెంట్ థింకింగ్. సో లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సొంతంగా ఆలోచించగలగడం అనమాట. ఫ్రీ అండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ద పాస్ట్ ఈవెంట్స్. సో ప్రెజెంట్ జరుగుతున్న వాటి గురించి కానీ, జరిగిపోయిన వాటి గురించి కానీ ఒక ప్రభావవంతమైన విశ్లేషణ అనేది ఇవ్వడం, లేకపోతే ఒపీనియన్స్ని తెలియచేయడం కానీ, ఇవన్నీ కూడా ఫ్రీగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసి చెప్పగలగాలి. అది మెయిన్ లక్ష్యం అనమాట. ఇట్ మస్ట్ మోటివేట్ లెర్నర్స్ టు సే థింగ్స్ దేర్ వే, నర్చర్ దేర్ న్యాచురల్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ అండ్ దస్ మేక్ దెమ్ రియలైజ్ దేర్ ఐడెంటిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇట్ మస్ట్ మోటివేట్ లెర్నర్స్ టు సే థింగ్స్ దేర్ వే. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళంతట వాళ్ళని సొంతంగా మాట్లాడేలాగా చేస్తుంది అనమాట. నర్చర్ దేర్ న్యాచురల్ క్రియేటివిటీ. ఇక్కడ నర్చర్ మీన్స్ ఏంటంటే పెంచడం, అంటే వాళ్ళ యొక్క సొంత సృజనాత్మకతను పెంచుతుంది, అలాగే ఊహాతనాన్ని పెంచుతుంది. అండ్ దస్ మేక్ దెమ్ రియలైజ్ దేర్ ఐడెంటిటీ. సో వాళ్ళ యొక్క గుర్తింపు అనేది తెలుసుకునేలాగా చేస్తుంది. ఎవరు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. There are reasons why learning of language ought to find a central place in the total education process. సో ఎందుకు ఈ విధంగా ఇంగ్లీష్ అనేది మొత్తం అన్నిటిలో కూడా ఒక మెయిన్ రోల్ అనేది, అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఒక మెయిన్ రోల్ అనేది ఎందుకు పోషిస్తుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ హ్యాస్ టు బి డ్యూలీ ఎంఫసైజ్డ్ ఇన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అండ్ ఓరల్ ఎగ్జామినేషన్ ఇన్ లాంగ్వేజ్ must be made an integral part of the evolution process. సో ఇక్కడ oral aspects of the language has to be duly emphasized in language education. సో ఇక్కడ ఏంటంటే ఓరల్గా ఏదైనా మౌఖికంగా చెప్పడం, లేదంటే మౌఖికంగా ఏదైనా చేయడం అనేది ముఖ్యమని చెప్తున్నారు. అలాగే ఓరల్ ఎగ్జామినేషన్ ఇన్ లాంగ్వేజ్
మస్ట్ బీ మేడ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ప్రాసెస్. సో భాష అనేది ముఖ్యంగా ఏంటంటే మాట్లాడుతుంటేనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ భాషకి సంబంధించి మౌఖికంగా ఎగ్జామ్స్ అనేవి ఉండాలి. సో అప్పుడే ఎవల్యూషన్ అంటే ఈ మూల్యాంకన విధానాల్లో మౌఖికంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు. Emphasis has to shift from the teaching of textbooks to extensive general reading and creative writing. సో ఇది దేనికి దారితీస్తుంది అంటే టెక్స్ట్ బుక్స్ చదవడం దగ్గర నుంచి వాళ్ళు వేరే విధంగా చదవడానికి కానీ క్రియేటివిటీగా ఆలోచించడానికి కానీ ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది దీని ద్వారా. దిస్ వుడ్ నీడ్ కంటిన్యూస్ గైడెన్స్ అండ్ మానిటరింగ్. ఇదంతా చేయడానికి ఒక మార్గదర్శకత్వం అనేది ఉండాలి. సో అది ఎవరు అందిస్తారు అంటే టీచరే అందించాలి. డ్యూ స్ట్రెస్ ఈజ్ టు బి లేడ్ ఇన్ ఆల్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆన్ ద ఎబిలిటీ టు యూజ్ ద లాంగ్వేజ్ ఇన్ స్పీచ్ అండ్ ఇన్ రైటింగ్ ఫర్ అకాడమిక్ పర్పస్ అట్ వర్క్ అండ్ ఇన్ కమ్యూనిటీ ఇన్ జనరల్. సో ఇక్కడ ఏమంటున్నారంటే డ్యూ స్ట్రెస్ ఈజ్ టు బి లేడ్ ఇన్ ఆల్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో ఎక్కువగా ఎందులో అయినా కూడా అంటే మనం పనిచేసే దగ్గర కానీ లేకపోతే మనం చుట్టూ ఉన్న కమ్యూనిటీ సమాజంలో కానీ సో ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇవ్వాలి అంటే మనం మాట్లాడడానికి లేదంటే రాయడానికి. సో ఇదనేది ముఖ్యంగా ఎక్కువగా అంటే మన సమాజం పైన కానీ లేకపోతే మనం చుట్టూ ఉన్న వర్క్ ప్లేస్లో కానీ నార్మల్గా కానీ ఎక్కువగా ఏంటంటే లాంగ్వేజ్ అనేది మాట్లాడడానికి లేకపోతే రాయడానికే ఎక్కువగా అంటే ముఖ్యమైన అవకాశం అనేది ఇవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు. ద టర్మ్ లాంగ్వేజ్ రిఫర్డ్ టు ఇన్ ది అబవ్ ఎక్సెప్ట్ ఈజ్ టు బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ మదర్ టంగ్. సో ఇక్కడ లాంగ్వేజ్ అనగానే మదర్ టంగ్ గురించే చెప్తున్నట్టు ఉంటుంది. అంటే మదర్ టంగ్ అని మాత్రమే అనుకుంటాం. నెవర్తెలెస్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ అబవ్ హోల్డ్స్ గుడ్ ఈక్వల్లీ ఫర్ ది సెకండ్ లాంగ్వేజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సేమ్ ఇంపార్టెన్స్ అనేది కూడా సెకండ్ లాంగ్వేజ్కి ఉన్నది. ద నేషన్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఛాలెంజ్ పోజ్డ్ బై ద మల్టీలింగ్వల్ సిచ్యువేషన్ ప్రివైలింగ్ ఇన్ ది కంట్రీ. సో దీని అంతటికి అంటే మదర్ టంగ్ ఏ విధంగా అయితే కొన్ని లక్ష్యాలని అంటే కొన్ని క్వాలిటీస్ని కలిగి ఉంటుందో సో అవే యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ లాంగ్వేజ్ అనేది కూడా కలిగి ఉన్నది. అయితే మన నేషన్ వచ్చేసి ఏంటంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే త్రిభాషా సూత్రం అనేది ఆమోదించడం ద్వారా సో చాలా ఛాలెంజెస్ అనేవి ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఒక మల్టీలింగ్వలిజం సిచ్యువేషన్ అనేది కూడా బహుభాషా విధానం అనేది కూడా మన కంట్రీలో ఏర్పడడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే లాంగ్వేజ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. సో అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక సాధికారత సాధించడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక టూల్ కింద పనిచేస్తుంది. దిస్ టూల్ బికేమ్ స్టిల్ మోర్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాజ్ మాస్టరీ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ అదర్ దెన్ హిజ్ మదర్ టంగ్. సో ఆ టూల్ అనేది ఎవరికి పవర్ఫుల్గా అలాగే ప్రభావవంతంగా ఉంటుంది అంటే ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే మదర్ టంగ్ కాకుండా ఇంగ్లీష్ అనేది బాగా సాధించి ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ పైన పట్టు అనేది సాధించి ఉంటారో వాళ్ళు అనేవారు చాలా పవర్ఫుల్గా అలాగే ఎఫెక్టివ్గా ప్రభావవంతంగా ఉంటారు అని చెప్తున్నారు. అట్ ది ఎలిమెంటరీ అండ్ సెకండరీ లెవెల్స్ ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు యూజ్ డిస్కోర్సెస్ యాజ్ టూల్స్ ఫర్ క్రియేటివ్లీ ఇంటర్వెనింగ్ ఇన్ వేరియస్ సోషల్ ఫినామినా. సో ఇక్కడ ఏంటంటే ఎలిమెంటరీ స్థాయిలో కానీ తర్వాత సెకండరీ లెవెల్స్లో కానీ ఎక్కువగా డిస్కోర్సెస్ అనమాట. డిస్కోర్సెస్ అంటే ఏం కాదు సంభాషణ లేదా ప్రసంగాలు అనేవి. సో ఇవనేవి ఎక్కువగా యూజ్ చేయాలి. దాని ద్వారా ఏంటంటే క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఏవైతే సోషల్ ఫినామినా అంటే సమాజానికి సంబంధించి ఎక్కువగా ప్రసంగించడం లేదంటే మాట్లాడడం ఇవనేవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. దిస్ ఎలోన్ విల్ హెల్ప్ దెమ్ రియలైజ్ దేర్ ఐడెంటిటీ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ యూజర్. సో ఇవి ఏం చేస్తాయి అంటే వాళ్ళకి ఏ మాత్రం ఇంగ్లీష్ అనేది వచ్చింది సో వాళ్ళు ఎంత మాత్రం లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు సో వాళ్ళ యొక్క గుర్తింపు అనేది వాళ్ళు తెలుసుకుంటారనమాట సెకండ్ లాంగ్వేజ్ యూజర్గా. అండ్ నెక్స్ట్ చూస్తే thus it is expected that the children in the elementary stage class 1 to 8th of school are supposed to. సో కింద ఉన్నవి కొన్ని
ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఎవరి దగ్గర నుంచి 1 to 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి కింద ఉన్న కొన్ని ఆబ్జెక్టివ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అవేంటో చూద్దాం. అక్వైర్ ద స్కిల్స్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ థింకింగ్ ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. సో స్కిల్స్ నేర్చుకోవాలి. ఏవి? లిజనింగ్ నేర్చుకోవాలి, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఏకీకృత మొత్తం ఒకే విధంగా నేర్చుకోవాలన్నమాట. అంటే ఒకటో లేకపోతే రెండో కాకుండా మొత్తం అన్నీ కూడా నేర్చుకోవాలి. అటైన్ బేసిక్ ప్రొఫిషియన్సీ లైక్ డెవలపింగ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ వన్ థాట్స్ ఓరల్లీ అండ్ ఇన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. సో వాళ్ళొక మినిమం నాలెడ్జ్ అనేది, ఇంగ్లీష్లో మినిమం నాలెడ్జ్ అనేది సాధించాలి. అలాగే వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళ యొక్క ఆలోచనల్ని సొంతంగా అయితే బయటికి మౌఖికంగా కానీ లేదంటే రాసి కానీ ఒక పద్ధతిగా, అంటే ఒక మీనింగ్ఫుల్ వే, అంటే అది కరెక్ట్ వే అనమాట. సో మనం ఇంగ్లీష్లో చాలా చూస్తాం, సెంటెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్ వేలో పెడితేనే దానికి ఒక అర్థం అనేది వస్తుంది, లేకపోతే రాదు. సో అలాగా ఒక మీనింగ్ఫుల్ వేలో ఓరల్గా మౌఖికంగా కానీ లేకపోతే రైటింగ్లో కానీ తెలియచేయచ్చు అనమాట. నెక్స్ట్, ఇంటర్ప్రిట్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ పొలైట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రెస్పాండ్ మీనింగ్ఫుల్లీ బోత్ ఓరల్లీ అండ్ ఇన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకోవడం, వాటిని అనువదించుకొని అండ్ పొలైట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రెస్పాండ్ మీనింగ్ఫుల్లీ బోత్ ఓరల్లీ. సో వాటికి ఏంటంటే మౌఖికంగా కానీ లేకపోతే రాసి కానీ వాటికి సమాధానం చెప్పడం, రెస్పాండ్ అవ్వడం చేస్తూ ఉండాలి. అలాగే డెవలప్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఎక్స్ప్రెస్ అండ్ అవేర్నెస్ ఆఫ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో సమాజంలో జరుగుతున్న లేకపోతే మన ఎన్విరాన్మెంట్లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి కొంత అవగాహన అనేది కలిగి ఉండాలి. రీడ్ అండ్ ఇంటర్ప్రిట్ క్రిటికల్లీ ద టెక్స్ట్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇంక్లూడింగ్ బ్రెయిలీ అండ్ పిక్టోరియల్ మోడ్. సో ఏంటంటే రీడ్ అండ్ ఇంటర్ప్రిట్ క్రిటికల్లీ, సో డిఫరెంట్ ఫామ్స్లో ఉన్న కాంటెక్స్ట్ని చదువుతూ ఉండాలి. అంటే ఇంక్లూడింగ్ వెర్బల్, లేకపోతే పిక్చర్, అంటే వెర్బల్గా ఉన్నవి కానీ లేకపోతే పిక్టోరియల్ రూపంలో ఉన్నవి కానీ వీటన్నింటి గురించి కూడా కొంత అవగాహన అనేది ఉండాలి. అక్వైర్ వేరియడ్ రేంజ్ ఆఫ్ వొకాబులరీ. సో వొకాబులరీ గురించి బాగా తెలిసి ఉండాలి. అండర్స్టాండ్ ద ఇంక్రీజ్డ్ కాంప్లెక్సిటీ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ బోత్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. సో సెంటెన్స్ యొక్క సెంటెన్స్ని ఫామ్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రక్చర్స్లో ఉన్న కఠినత్వం అనేది తెలిసి ఉండాలి. ఇది చదువుతున్నప్పుడు కానీ లేకపోతే రాస్తున్నప్పుడు కానీ. డెవలప్ రిఫరెన్స్ స్కిల్స్ బోత్ ప్రింటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ మోడ్. సో రిఫరెన్స్ స్కిల్స్ అంటే మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి చదువుతున్నప్పుడు సో దాని గురించి ఇంకా ఎక్కువ మ్యాటర్ అనేది సాధించడం అనమాట. సో అదే రిఫరెన్స్ అంటే. ఇప్పుడు అయితే మీరు ఏదైనా బుక్లో అయినా చదవచ్చు, లేదంటే ఇప్పుడు సపోజ్ గూగుల్, ఇలా వికీపీడియా, సో వీటిలో ఇలా అనమాట. ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఆ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని, సో ఆ విధంగా మీరు చదువుతున్న దానికి అయితే బుక్లో కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మోడ్లో కానీ కొంత రిఫరెన్స్ అనేది మీరు పొందాలి అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ గురించి ఇవ్వడం జరిగింది, చూద్దాం. అండ్ ఇందులో మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్లో సగం పార్ట్ మనం ఇవాళ చెప్పుకుందాం, ఎందుకంటే వీడియో అనేది ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా. సో మిగతా పార్ట్లో మనం మిగతా ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి, అలాగే అప్పర్ ప్రైమరీలో ఉన్న ఆబ్జెక్టివ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ప్రైమరీ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ comprise of class from 1 to 5th in which English has been introduced as a compulsory subject from class 1 onwards. సో మన ఏపీ గవర్నమెంట్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. While teaching English in the primary classes, the following objectives are to be kept in mind for developing the basic proficiency in English. సో పిల్లవాళ్ళకి బేసిక్ ప్రొఫిషియన్సీ అంటే బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ పైన కలగజేయాలంటే ప్రైమరీ లెవెల్లో మనం ఈ కింద ఉన్న ఈ ఆబ్జెక్టివ్స్ని అనేవి మైండ్లో పెట్టుకొని పిల్లవాడికి బోధించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అవేంటో చూద్దాం. టు ఎక్వైర్ ద కాంపిటెన్స్ టు లిజన్, అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్. సో ఇక్కడ కాంపిటెన్స్ అంటే సామర్థ్యం. సో మనం ఎలాంటి సామర్థ్యాన్ని సాధించాలి అంటే లిజన్ అంటే వినడం,
విన్నది అర్థం చేసుకొని రెస్పాండ్ అయ్యేలాగా చేయడం. పిల్లవాడిని మీరు ఏదైనా లెసన్ చెప్పారనుకోండి, సో ఫస్ట్ వినాలి, అది అర్థం చేసుకోవాలి. సపోజ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగారు మీరు, సో పిల్లవాడు ముందు మీరు అడిగిన క్వశ్చన్ని వినాలి. తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మేడం నా పేరు అడుగుతున్నారా అని అర్థం చేసుకోవాలి. తర్వాత రెస్పాన్స్, సో పిల్లవాడు తిరిగి తన పేరు చెప్పడం. ఈ విధంగా ఏంటంటే ముందు వినాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత రెస్పాండ్ అవ్వాలి పిల్లవాడు. ఎప్పుడు ప్రైమరీ లెవెల్లో. అది దీనికి సంబంధించి చూద్దాం. ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఎ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ లైక్ లిజనింగ్ ఫర్ గిస్ట్, లిజనింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, లిజనింగ్ ఫర్ ప్లెజర్ ఎక్సెట్రా. సో అక్కడ లెర్నర్ ఏంటి అంటే లిజనింగ్ అనేది వేరు వేరు రకాలుగా చేయాలి. లిజనింగ్ ఫర్ గిస్ట్ మనం ఇవి LSRW స్కిల్స్ గురించి చెప్పుకున్నప్పుడు అయితే డీటెయిల్గా చెప్పుకోవచ్చు. సో లిజనింగ్ ఫర్ గిస్ట్, లిజనింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఈ విధంగా కొన్ని లిజనింగ్స్ టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అండ్ మేక్ యూజ్ ఆఫ్ నాట్ ఓన్లీ వెర్బల్ బట్ ఆల్సో నాన్ వెర్బల్, గ్రాఫికల్, కాంటెక్స్చువల్ క్లూస్ టు అండర్స్టాండ్ ది మెసేజ్. సో ఏదైనా చెప్తున్నప్పుడు ఓన్లీ వెర్బల్గానే కాకుండా అయితే గ్రాఫికల్గా కానీ కాంటెక్స్చువల్గా కానీ, సో వీటన్నింటి ద్వారా కూడా ఉన్న సెంట్రల్ మెసేజ్ని గ్రహించగలిగేలా చేయాలి. టు నో ద స్పీకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో టీచర్ అనేవాళ్ళు ఏం చెప్తున్నారు అనేది గ్రహించగలగాలి. టు ఫాలో ద లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఎక్సెట్రా. సో వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో దాట్ దే క్యాన్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ ఓరల్లీ ఆర్ ఇన్ రైటింగ్స్ యాజ్ ద నీడ్ మే బీ. సో ఈ విధంగా పిల్లవాడు విన్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వగలరు అనమాట. అయితే మౌఖికంగా కానీ లేదంటే రాతపూర్వకంగా కానీ వాళ్ళు విన్నదానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వగలరు. సో ఇది ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ కనుక చూస్తే కాంపిటెన్స్ టు రెస్పాండ్ ఓరల్లీ టు వాట్ ఈజ్ వ్యూడ్, రీడ్ ఆర్ లిజన్డ్. సో ఇక్కడ ఏంటంటే అంటే తిరిగి రెస్పాండ్ అయ్యే సామర్థ్యం ఉండాలి. ఎప్పుడు అంటే ఏదైతే చూస్తారో, వ్యూడ్ మీన్స్ చూడడం, ఏదైతే చూస్తారో, చదువుతారో, వింటారో చూస్తారు, చదువుతారు లేదంటే వింటారు, సో దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే సామర్థ్యం అనేది వాళ్ళలో పెంపొందించాలి. ఇక్కడ చూస్తే ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు ఆర్డర్ అండ్ present facts, ideas and opinions effortlessly using language appropriate to the context or person, topic of discourse while giving a lecture or talk. సో ఏదైనా లెక్చర్ కానీ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పిల్లవాడు ఏంటంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని కానీ అందులో ఉన్న నిజాలను కానీ అంటే దానిపైన ఒక ఐడియాని కానీ అంటే ఎక్స్ప్రెస్ చేయగలగాలన్నమాట. అలాగే వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ డిబేట్ ఆర్ కన్వర్జేషన్ రెస్పాండింగ్ టు వాట్ ఈజ్ వ్యూడ్, రీడ్ ఆర్ లిజన్. సో ఇప్పుడు ఏదైనా డిబేట్లో కానీ కాన్వర్జేషన్లో కానీ పార్టిసిపేట్ చేస్తే కనుక తిరిగి దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వగలగాలన్నమాట. సో ఏదైతే చూసాడో, ఏదైతే విన్నాడో లేకపోతే చదివాడో దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వగలగాలి. సో అది నెక్స్ట్. అండ్ థర్డ్ వన్ కనుక చూస్తే కాంపిటెన్స్ టు రీడ్, అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ ఆరల్లీ ఆర్ ఇన్ రైటింగ్. ఏదైతే చదువుతాడో దాన్ని అర్థం చేసుకొని దానికి తిరిగి రెస్పాండ్ అవ్వగలగాలన్నమాట. అయితే ఓరల్లీ ఆర్ రైటింగ్ అంటే మౌఖికంగా కానీ లేకపోతే రాతపూర్వంగా కానీ చదివింది అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వగలగాలి. చూస్తే ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు కన్స్ట్రక్ట్ మీనింగ్ బై రీడింగ్ క్రిటికల్లీ, పోజింగ్ క్వశ్చన్స్ వైల్ రీడింగ్. సో ఇక్కడ లెర్నర్ అనేవాళ్ళు ఆ యొక్క మీనింగ్ అనేది ఏదైతే చదువుతున్నాడో సో దానికి సంబంధించి దాని యొక్క మీనింగ్ అనేది తెలుసుకోగలగాలి. అలాగే దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేసుకొని సో దాని యొక్క ఫుల్ మీనింగ్ అనేది తెలుసుకోగలగాలి. అయితే ఏదైతే చదువుతున్నాడో దానికి సంబంధించి క్వశ్చన్స్ తయారు చేయడం కానీ, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ సో ఏదైనా డ్రా చేయడం కానీ, అండ్ రిలేటెడ్ ద టెక్స్ట్ విత్ దేర్ ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. అయితే ఏదైతే చదువుతున్నాడో ఇప్పుడు దానికి ఇంతకుముందు దానిపైన ఏదైనా కొంత నాలెడ్జ్ అనేది ఆ పిల్లవాడికి ఉంటే ఆ యొక్క నాలెడ్జ్ని ఇప్పుడు ఈ చదువుతున్న దాన్ని లింక్ చేసుకొని రిలేట్ చేసుకొని చదవడం, సో కొంత ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా చదువుతూ ఉండాలి. దే షుడ్ బి ఏబుల్ టు సెలెక్ట్ సూటబుల్ రీడింగ్ స్ట్రాటజీ అండ్ అడ్జస్ట్ దేర్ రీడింగ్ స్పీడ్. సో ఏంటంటే పిల్లవాడు చదువుతున్నప్పుడు ఏ విధంగా చదవాలి, సపోజ్ పోయం అయితే ఏ విధంగా ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేసి చదవాలి, లేకపోతే ప్రోజ్ అయితే ఏ విధంగా చదవాలి, నాన్ డీటెయిల్ అయితే ఏ విధంగా చదవాలి, ఈ విధంగా ప్రతి దానికి కూడా రీడింగ్లో ఒక స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే
చదువుతున్నప్పుడు అతని యొక్క స్పీడ్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోగలగాలి. అండ్ కాంప్రహెన్షన్ లెవెల్ టు వాట్ దే రీడ్ బేరింగ్ ఇన్ మైండ్ ద పర్పస్ ఆఫ్ దేర్ రీడింగ్. అలాగే తను ఎందుకు చదువుతున్నాడు అనే ఒక ఎందుకు చదువుతున్నాడు అనే దాని ఇంపార్టెన్స్ కూడా అతని మైండ్లో ఉండగలగాలన్నమాట. దే షుడ్ బి ఏబుల్ టు రీడ్ డిఫరెంట్ జనర్ ఆఫ్ లాంగ్వేజ్ టెక్స్ట్స్ యాజ్ పర్ దేర్ లెవెల్. సో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు టెక్స్ట్స్ అనేవి చదువుతూ ఉండాలి. సచ్ యాజ్ అంటే స్టోరీ కానీ, లేకపోతే నెరేటివ్, డిస్క్రిప్షన్ కానీ, రైమ్స్, పోయమ్స్, లెటర్, డైరీ, నోటీస్, మెసేజ్, పోస్టర్, ప్లే, బయోగ్రఫీ, ఈ విధంగా ఏంటంటే వాళ్ళ లెవెల్కి తగ్గట్టు ఈ విధంగా ప్రతిదీ కూడా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది చదివి అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వడం అనమాట. ఈ విధంగా చదవాలి. పిల్లవాడిలో ఇవన్నీ కూడా మనం సాధించగలగాలన్నమాట. నెక్స్ట్ చూస్తే కాంపిటెన్స్ టు రెస్పాండ్ ఇన్ రైటింగ్ టు వాట్ ఈజ్ వ్యూడ్, రీడ్ ఆర్ లిజన్. సో ఏదైతే చూస్తున్నాడో, లేకపోతే చదువుతున్నాడో, వింటున్నాడో దాన్ని రిటర్న్ ఫామ్లో రెస్పాండ్ అవ్వడం అనమాట. సో మనకి రైటింగ్ ఫామ్లో రెస్పాండ్ అయ్యే సామర్థ్యాన్ని పెంచడం అనమాట. ఇక్కడ చూస్తే ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు రెస్పాండ్ ఇన్ రైటింగ్ టు వాట్ ఈజ్ వ్యూడ్, రీడ్ ఆర్ లిజన్ టు బై ఆర్గనైజింగ్ దేర్ థాట్స్ కోహరెంట్లీ యూజింగ్ ఏ వెరైటీ ఆఫ్ కోహెసివ్ డివైజెస్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే పిల్లవాడు చదవగలడు అంటే పిల్లవాడు రెస్పాండ్ అంటే రైటింగ్ ఫామ్లో రెస్పాండ్ అవ్వగలడు. ఎప్పుడు అంటే ఏదైతే తను చూస్తాడో, చదువుతాడో, అలాగే వింటాడో దానికి సంబంధించి అతని యొక్క ఆలోచనలన్నీ కూడా ఇక్కడ కోహరెంట్ అంటే సంబంధించి, సో ఆ యొక్క ఆలోచనలకు సంబంధించి కొన్ని డివైజెస్ అంటే ఇక్కడ లింకర్స్ కానీ, లెక్సికల్ రిపిటేషన్స్ అంటే ఇక్కడ లెక్సికల్ అంటే డిక్షనరీ స్కిల్స్ అని అర్థం. సో డిక్షనరీని యూజ్ చేసుకొని విత్ ఏ సెన్స్ ఆఫ్ ఆడియన్స్ అండ్ పర్పస్. సో దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, లేకపోతే ముఖ్యమైన ఉపయోగం ఏంటి అనేది తెలుసుకొని తను రాయడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. అంటే డిఫరెంట్ లింకర్స్ కానీ, లేకపోతే డిక్షనరీస్ని యూజ్ చేసుకొని కానీ ఈ విధంగా తను రాయడం అనేది చేస్తూ ఉంటాడు. అతని యొక్క ఆలోచనల్ని రాస్తూ ఉంటాడు అనమాట. దే షుడ్ యూజ్ డిఫరెంట్ ఇండికేటర్స్ యాజ్ పర్ ది డిస్కోర్సెస్ దే రైట్. సో ఈ విధంగా రాస్తున్నప్పుడు చాలా ఇండికేటర్స్ని అనేవి యూజ్ చేస్తూ కూడా ఉండొచ్చట. సో ఇది మనకి ఒక ఆబ్జెక్టివ్. అలాగే నెక్స్ట్ చూస్తే కాంపిటెన్స్ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ వేరియస్ వర్డ్స్ అండ్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్. సో చాలా అంటే అండర్స్టాండ్ చేసుకోవడం. ఏం అండర్స్టాండ్ చేసుకోవడం అంటే వర్డ్స్ని, అలాగే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇడియమ్స్ అంటే ఏంటి, జాతీయాలు అనమాట. సో ఈ జాతీయాలని వాటిని అర్థం చేసుకోవడం. ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ వేరియస్ వర్డ్స్ అండ్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ దే లిజన్ టు, రీడ్, స్పీక్ ఆర్ రైట్ వైల్ పెర్ఫార్మింగ్ వేరియస్ టాస్క్స్ ఇన్వాల్వింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే సెంటెన్సెస్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అంటే ఒకే వర్డ్లో దాని యొక్క మీనింగ్ అన్న అంతా ఇవ్వడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు అయితే 1-2 సార్లు వింటే అర్థమవుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఈ వర్డ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు విన్నప్పుడు కానీ, రాసినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ ఈ విధంగా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అలాగే వర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో వాటిని అర్థం చేసుకోగలగాలన్నమాట. లాంగ్వేజ్ ఈజ్ నెవర్ యూజ్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఫ్యాషన్. సో ఒకేలా లాంగ్వేజ్ అనేది ఉండదన్నమాట, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇన్యూమరబుల్ వెరైటీస్, షేడ్స్ అండ్ కలర్స్ విచ్ సర్ఫేస్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ అండ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో లాంగ్వేజ్ అనేది ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి యొక్క పరిస్థితికి కూడా మారుతూ ఉంటుందన్నమాట. సపోజ్ మనం ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ చూస్తాం. కొన్ని వర్డ్స్ని ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా, ఇంకొక సిచ్యువేషన్లో ఇంకోలా యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఏంటంటే ఇంగ్లీష్ అనేది వేరియట్ షేడ్స్ని అలాగే కలర్స్ని కలిగి ఉంటుంది. కలర్స్ అంటే ఇక్కడ ఏంటంటే చేంజ్, డిఫరెన్సెస్ అనమాట అర్థం. సో ఆ విధంగా కలిగి ఉంటుంది. దీస్ వేరియేషన్స్ నోన్ యాజ్ రిజిస్టర్స్ షుడ్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ రిపిటోర్. సో ఇక్కడ రిపిటోర్ అంటే ఏంటంటే ఒక జాబితా అనమాట, కళల ప్రదర్శన జాబితా. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే, సో ఈ విధంగా యూస్ చేసినవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే పిల్లవాడు వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. బిసైడ్స్ ద రిజిస్టర్ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్
ఏ స్టూడెంట్ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ యూస్ ద వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అదర్ డొమైన్స్. సో అంటే స్కూల్ సబ్జెక్ట్స్కి సంబంధించి రిజిస్టర్ అంటే పక్కన పెడితే కనుక పిల్లవాడు అనేవాడు ఏం చేయాలంటే లాంగ్వేజ్ అనేది మిగతా వేరు వేరు సెక్టార్స్లో కూడా యూస్ చేస్తూ ఉండాలి. అవి ఏంటి అంటే మ్యూజిక్లో కానీ, స్పోర్ట్స్, ఫిలిమ్స్, గార్డెనింగ్, కన్స్ట్రక్షన్ వర్క్, కుక్కరీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్సిఎఫ్ 2005లో భాగంగా పిల్లవాడికి చదువుతో పాటు ఇవన్నీ కూడా ఉండాలని ఎన్సిఎఫ్ చెప్పిందనమాట. సో అందులో భాగంగా వీటన్నింటిలో కూడా మనం లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనకి ప్రైమరీ లెవెల్కి సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్స్ అయితే ఫుల్ఫిల్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అలాగే అప్పర్ ప్రైమరీ లెవెల్కి సంబంధించి ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి సెకండ్ పార్ట్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మీకు నేను ఎక్స్ప్రెస్ చేయడానికైతే అంటే చెప్పడానికైతే ట్రై చేశాను. అండ్ కొన్ని పదాలు ఎక్కడైనా అర్థం కాకపోయి ఉంటే కనుక మీరు నాకు కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ అనేది టిపికల్గా ఉండడం ద్వారా మీకు అర్థమయ్యే వేలో ఎలా చెప్పాలో అలా అయితే నేను చెప్పాను. సో అది నచ్చిందనేది నచ్చలేదనేది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చిన వాళ్ళందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.